హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం బెట్ట మనం? ఎక్కడ? శంకర్పల్లి. నీకేమైతుంది? సుందత్త ఏమైతుంది? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము మా ఆయన వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, విలేజ్కి. ఇప్పుడే బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ వెళ్తే వ్యూ మంచిగా ఉంటుంది అనేసి ఇప్పుడే బయలుదేరాం ఫ్రెండ్స్. మేము కార్లో వెళ్తున్నాం. శంకర్పల్లి మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి బస్సు మా ముందే ఉంది, వెళ్తుంది చూడండి. టిఫిన్ చేసామని ఆగినాం ఫ్రెండ్స్. అక్షరా, నువ్వేం తీసుకున్నావు? లాసియా, నువ్వు? వావ్, కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, 1.5 hour జర్నీ. అందుకే టిఫిన్ చేద్దామని ఆగినాం. మీరు తిన్నారా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గండిపేట్ చెరువు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. చాలా వాటర్ వచ్చేసినాయి, చేపలు కూడా పడుతారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి రూపం ఎంత మంచిగా కనిపిస్తుందో. అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. శంకర్పల్లి నుంచి 3 kilometers. ఇప్పుడే ఊర్లోకి ఎంట్రీ అయింది. విలేజ్ లోపలికి ఇప్పుడే వెళ్తున్నాము. ఒకటే రూటు వెళ్తానే ఉండాలి. ఒక 3 kilometers వరకు వన్ వేనే ఉంటుంది. చాలా బాగుంటుంది తెలుసా వ్యూ. అందరికీ ఇట్లా పొలాలు, చేన్లు, అన్ని గులాబీ చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందరికీ. దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసి చూపిస్తా.
అందరం షేన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడాలి పొలాలు ఎట్లుంటే మీకు కూడా చూపిస్తా. విలేజ్ లోపలికి వచ్చినాము, ఇంటికి వెళ్ళినాము, తర్వాత పొలం దగ్గరికి వెళ్దాం అనేసి వచ్చినాము. పొలంలోకి నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పిల్లలు చూడు ఫ్రెండ్స్ ఎంత ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము. వ్యూ చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. నిజంగా సిటీలో ఉండలేదు ఎంతగానో, చాలా బాగుంది. సునీత ఏం పువ్వులు సునీత? కుసుమ అంటే ఇప్పుడు సన్ఫ్లవరా? ఇదంతా సన్ఫ్లవర్ పువ్వు అంట. షేన్ మొత్తం ఇది ఉంది, అక్కడి వరకు ఉంది చూడు ఫ్రెండ్స్, అక్కడి వరకు చూడండి ఎంత బాగుందో. మా ఆయన చూడండి ఫ్రెండ్స్ బ్యాగ్ పెట్టుకొని. ఈ చెట్లన్నీ మా ఆడపడుచు వాళ్ళవి, పొలం అంతా. అక్కడ చామంతి, వైట్ చామంతి, ఎల్లో చామంతి వేసారు. ఇక్కడ అన్ని రెడ్ రోజెస్ చూడండి ఎంత బాగుంది. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ అసలు విలేజ్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ అందరు. అంత బాగుంది. మనం సిటీలో ఉంటాం, మనకి ఏమి తెలియదు. చామంతి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. అబ్బా సూపర్ ఉన్నాయి. ఇగో చామంతి. ఇక మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్. లాసియా తెంపుతూనే ఉంటుంది, ఇక తెంపుతూనే ఉంటుంది. ఇక్కడ పెద్ద చామంతి వైట్లో, ఇక్కడ చిన్నవి ఎల్లో. అక్కడ ఇంకా అక్కడ లాస్ట్కు ఉండేటి ఏమో వేరే వాళ్ళవి ఎల్లో చామంతి. ఏందాక మస్తు తీస్తున్నా, నువ్వే కనిపిస్తావు. ఇక్కడ కనకాంబరాల చెట్లు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి జామకాయ చెట్టు, కనకాంబరాల చెట్లు మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఏం చెట్టు సొంత? సోంపు కదా. చెప్పండి అక్కగారు. ఇక్కడనే అన్ని గులాబీ పువ్వులు, ఇక్కడ మొత్తం గులాబీ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే ముగ్గలు అవుతున్నాయి. కనకాంబరాలు మధ్య మధ్యలో వేసినారు. వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. చుట్టూ అన్ని బంతి పూలే, అన్నీ ఇవి చామంతి పూలు. ఇక్కడ అన్ని చామంతి పూలు. మాడపడి చెట్ల నుంచి నడుచుకుంటూ వస్తుంది. లాసియా ఎక్కడికి వెళ్తున్నావు? లాసియా ఇటు చూడు. లాసియా మనతో రాదంట, వెళ్ళిపోతుందంట. లాసియా మనతో రాదంట. గులాబీ చెట్లు చాలా పూలు ఉంటుండే, ఇప్పుడు కొన్ని తక్కువ అయిపోయినాయి. చామంతి ఎక్కువ వస్తాయంట ఈ సీజన్లో. చామంతి పూలు ఉన్నాయి అన్నీ. ఇక్కడ కిందికి వెళ్దాం. అన్నీ ఇవి కూడా గులాబీ చెట్లే. కింది నుంచి చూస్తే ఇట్లా ఎండిపోయినట్టుంది, పైన చూస్తే చెట్టు పెద్ద ఉంది. అరటి పండ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఆడపడుచు వాళ్ళ చేనులోనే స్టార్టింగ్లోనే ఈ అరటి పండ్ల చెట్టు ఉంది. మా ఆడపడుచు వాళ్ళ చేనులోకి వెళ్ళి పువ్వులు తెంపుకొచ్చి ఇదేదో ముళ్ళ చెట్టుకి ఇట్లా గుచ్చి పెడుతురు ఫ్రెండ్స్ మా పిల్లలు. ఇద్దరు చూడండి